ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఇదొక స్వచ్ఛంద సంస్థ. ఇప్పుడు ఆర్డిటిని కాపాడడం కోసం ఒక ఉద్యమమే మొదలైంది. పుట్టిన చంటి బిడ్డ దగ్గర నుండి పండు ముసలి దాకా ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు. అయితే మా బతుకుల కోసం మేము పోరాడుతున్నామంటూ కూడా వాళ్ళు ఈ పోరాటం చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదే మా విజ్ఞప్తి. వినతులకు లొంగని ప్రభుత్వాల వెన్నెముకలు వేస్తాం. అయితే ఆర్డిటి సంస్థకు ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ వెంటనే మంజూరు చేయండి అంటూ కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే కళ్యాణ్ దుర్గం ఆర్డిటి హాస్పిటల్ మూతివేత దిశగా అడుగులైతే వేస్తున్నారంటూ తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. అనంతపురం కేంద్రంగా దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంస్థకు విదేశీ నిధులను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఆర్డిటి సంస్థ నిర్వహిస్తున్న అనేక సామాజిక, విద్య, ఆరోగ్య, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు, స్థానికులు, సంస్థతో సంబంధం ఉన్న వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సేవ్ ఆర్డిటి పేరిట ఉద్యమాన్ని ప్రారంభించారు. అయితే ఈ ఉద్యమానికి సంబంధించి అసలు ఆర్డిటికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మా ప్రతినిధి శివకుమార్ లైన్లో ఉన్నారు, అతనితో మాట్లాడతాం. ఏ శివ, అసలు ఇప్పుడు సేవ్ ఆర్డిటి అనే నినాదంతో ఇప్పుడు ఉద్యమమే మొదలైంది. ఎంతో మందిని ఆదుకునే ఆర్డిటి సంస్థ ఇప్పుడు మూతపడుతుందని చెప్పి చాలామంది అంటున్నారు. అసలు ఇప్పుడైతే కళ్యాణ్ దుర్గంలో ఉన్న ఆర్డిటి హాస్పిటల్ను మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? మేడం నమస్తే. మేడం నమస్తే అండి. కళ్యాణ్ దుర్గంలో ఆర్డిటి హాస్పిటల్ మూతపడుతుందనే విషయం పైన ఈ రోజు అక్కడ వెళ్లి ప్రత్యేకించి ఇక్కడ లబ్ధి పొందుతున్న పేషెంట్లు కానీ గర్భవతులు అందరూ కలిసినాం మేడం. ఈ రోజు వాళ్ళందరూ ఏమంటారంటే మాకు ఒక పునర్జన్మ లాంటిది ఈ హాస్పిటల్ అని వాళ్ళు మనకు చెప్పడం జరిగింది మన ఛానల్ ద్వారా. ఈ హాస్పిటల్ ఒక మూతపడితే ఇక్కడ వేలాది మందిగా ఎట్లంటే కర్ణాటక నుంచి కూడా ఎక్కువ మంది వస్తున్నారు అన్నమాట ఇక్కడికి చూపించుకోనికి. మూతపడితే వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడతారు మేడం. అవునవును. మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు ఆర్డిటి సంస్థని క్లోజ్ చేస్తామంటూ కూడా, అంటే ఇప్పుడు హాస్పిటల్ని క్లోజ్ చేస్తామంటూ కూడా నినాదాలు చేస్తూ, అంటే ఇప్పుడు ప్రాసెస్ అయితే ముందుకలా నడుస్తుంది, కానీ అలా జరగకూడదనే నినాదాలతో ఉద్యమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వాలు దీన్ని చొరవ తీసుకొని దీన్ని ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాయా? ఏమి చేస్తలేదు మేడం. వాస్తవానికి అయితే చాలా రోజుల నుంచి వివిధ సంఘాలు, వికలాంగుల సంఘాలు అయితే రైతు సంఘాలు, మహిళా సంఘాలు అందరూ ఒక్కొక్కరు చేస్తున్నారు, కానీ ప్రభుత్వం నుంచి ఏ మాత్రము స్పందన లేకుండా పోయింది అనమాట. మొన్న జరిగిన సూపర్ 6, సూపర్ 8 దీంట్లో కూడా ఒక్కరు కూడా ఎవరు కూడా ఈ ఒక విషయాన్ని లేవనెత్తిండే పరిస్థితి అయితే లేదు. నిన్న అనంతపురంలో భారీ ఎత్తున ధర్నా కూడా నిర్వహించారు మేడం. అదే కాకుండా సోమవారం ప్రతి పల్లె నుంచి స్వచ్ఛందంగా ఆర్డిటి లబ్ధి పొందిండే వాళ్ళు అనంతపురానికి ర్యాలీగా బయలుదేరుతున్నారు మేడం. ఓకే. సో ఆల్మోస్ట్ ఇప్పుడు కళ్యాణ్ దుర్గంలోని ఆర్డిటి హాస్పిటల్లో రోజుకి ఎంతమంది చికిత్స అందిస్తూ ఉంటారు? అంటే ఎంతమందికి చికిత్స అందుతూ ఉంటుంది మేడం? ఈ రోజు గర్భవతులు వచ్చేసి 300 నుంచి 500 మంది రోజు ట్రీట్మెంట్ తీసుకుంటారు మేడం. అంటే చెకప్స్ కావచ్చు, వాళ్ళకి రక్తం అది దానికి సంబంధించి మేడం. ఇంకా ఓపీ పేషెంట్లు వచ్చేసి 1000 నుంచి 4000 మంది మేడం. ఓకే. కొన్ని వేల మంది ఒక రోజులోనే అక్కడ చికిత్స తీసుకుంటూ ఉంటారు. మినిమం మాక్సిమం మేడం 10 నుంచి 40 కాన్పులు జరుగుతాయి మేడం రోజు. ఓకే. అందులోన ఎక్కువ శాతము నార్మల్ డెలివరీ చేస్తారు మేడం. హాస్పిటల్లో సిజరీన్ కి ప్రిఫరెన్స్ ఇవ్వరు మేడం ఇక్కడ. అందుకోసం కర్ణాటక బళ్ళారి అనేది పెద్ద టౌన్ మేడం కర్ణాటకలో. అక్కడ నుంచి కూడా అక్కడ పెద్ద పెద్ద కార్పొరేషన్ హాస్పిటల్స్ ఉన్నా కూడా ఆర్డిటి హాస్పిటల్కి వస్తారు మేడం అక్కడ నుంచి. ఓకే. సో ప్రస్తుతానికి హాస్పిటల్ పరిస్థితి ఏ విధంగా ఉంది మేడం? అక్కడ పని చేసే వాళ్ళు ఈ రోజు మనము వెళ్ళగానే ప్రతి ఒక్కరు దీనంగా చూస్తున్నారు అనమాట. ఏమవుతుందో మా హాస్పిటల్, మా జీవితాలేమో. పరోక్షంగా చాలా మంది అక్కడ లబ్ధి పొందుతున్నారు మేడం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. హాస్పిటల్లో నర్సుల దగ్గర నుంచి అక్కడ డాక్టర్లు కానివ్వండి, అక్కడ వర్కర్లు కానివ్వండి, చాలా మంది ఉంటారు. ఆల్మోస్ట్ ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు మేడం? ఇక్కడ కళ్యాణ్ దుర్గంలో వచ్చేసి దాదాపుగా 300 మంది పనిచేస్తున్నారు మేడం. ఓకే. 300 మంది పనిచేస్తూ ఉన్నారు. అండ్ చికిత్స పొందే వాళ్ళు దాదాపుగా 4000 మందికి పైగా ఎక్కువ మంది వచ్చి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు కూడా అక్కడ చికిత్స తీసుకుంటూ ఉంటారు. అవును మేడం, అవును. చిన్న పిల్లలకు సపరేట్ వార్డు ఉంది మేడం.
ఓకే. సో ఇప్పుడు ఈ వాస్తవానికి విధంగా లోపల చూసుకుంటే కనుక చాలా మందికి నష్టం చేకూర్చే అంశం ఇది. చాలా నష్టం అంటే చాలా 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 నష్టం మేడం. అది ఎంత నష్టం అంటే ఇప్పటి వరకు కళ్యాణ్ దుర్గం అంటే చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళకు ఆదిత్య హాస్పిటల్ ఉందని ఒక బ్రాండ్ అనమాట. భరోసా. అవును మేడం, ఒక ఇదనమాట. ఇప్పుడు ఇదేమన్నా మూతపడిందంటే గిన దీని మూల్యం చాలా ఇదిగా ఉంటది మేడం. మరి అక్కడ స్థానికులు కానివ్వండి, ఎవరైతే ఆర్డిటి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళ డిమాండ్స్ ఎలా ఉన్నాయి? మేడం వాళ్ళు వచ్చేసి ప్రభుత్వానికి ఇంతకు ముందు కూడా ఇక్కడ స్థానికంగా ఆ ప్రతిపక్ష నాయకుడు ఎవరు తలా రంగయ్య సార్ కూడా దాదాపు అంటే 211 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు మేడం. దీనికోసమే రెన్యువల్ చేయాలా, పేదల నాడి ఆర్డిటి దీన్ని రివాల్వ్ చేసి పేదల ఒక ఆత్మ కాపాడాలనే దానికోసం ఆయన పాదయాత్ర కూడా చేశారనమాట. వికలాంగులు నిన్న ప్రతి మండలానికి వెళ్ళేసి అక్కడ ఉండే వాళ్ళందరినీ ఇచ్చేశారు మేడం. సోమవారం మనము అనంతపురంకి వెళ్ళేసి మన ఒక ధోరణిని అక్కడున్న జిల్లా స్థాయిలో ఉన్న అధికారులకు వినిపిద్దాము, అప్పుడన్నా ఏదైనా స్పందన వస్తుందేమో ప్రభుత్వానికి, స్వచ్ఛందంగా రండి అని చెప్పేసి వాళ్ళు చెప్పినారు మేడం. ఈ రోజు కూడా నా పార్టీలకు అతీతంగా మీటింగ్స్ అక్కడక్కడ పల్లెల్లో కావచ్చు మండల స్థాయిలో జరుపుకునేసి సోమవారానికి స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పేసి పెద్ద పెద్ద హోల్డింగ్స్ చూపిస్తున్నారు మేడం ఈ రోజు. ఓకే. సో ప్రస్తుతానికైతే అక్కడ చికిత్స అందుతూ ఉందా ఇవాళకి? ఇవాళకి అందుతా ఉంది మేడం. ఓకే, ఇవాళకి అందుతుంది. సో అక్కడ హాస్పిటల్ ని మూతవేయబడుతుంది అని చెప్తూ ఉన్నారు కదా, అది ఎప్పుడు జరుగుతుంది? అసలు ఇప్పుడు రిజిస్ట్రేషన్ లేదు అంటే ఆర్డిటి సంస్థకు ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ లేదు, దాన్ని వెంటనే మంజూరు చేయాలంటూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే దాన్ని క్యాన్సిల్ చేశారు, ఇప్పుడు మళ్ళీ దాన్ని మంజూరు చేయండి అంటూ కూడా ఆందోళన జరుగుతూ ఉంది. సో ఒకవేళ ఇప్పుడు క్లోజ్ చేస్తే కనుక ఎప్పుడు మూతపడే అవకాశం ఉంది? అసలు దాన్ని ఆపడానికి ఏం చేస్తున్నారు? మేడం మనకు అందిన సమాచారం రేపటితో చివరిది అని తెలిసింది మేడం. ఓకే. ఇంకా వేరే వాళ్ళు అక్కడ ఉండే స్టాఫ్ దగ్గర వాళ్ళైతే 25 వరకు ఏమన్నా ఉండిన దాంట్లో జరగవచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకోవచ్చు. కానీ 25 తర్వాత అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కీస్ ఓపెన్ చేసే కూడా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పారు మేడం వాళ్ళు. ఓకే. సో ఇప్పుడు ఆర్డిటి హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ఫ్రీగానే చికిత్స చేస్తారా లేదంటే అక్కడ డబ్బులు తీసుకుంటారా? మేడం కొంతవరకు మేడం, అంతే ఒక 10% 100 రూపాయలు బిల్ అయిందంటే వాళ్ళు కట్టించుకుని 10 రూపాయలు మేడం. అది ఎక్కడ మన చేత మనం కట్టగలము అంటే 10 రూపాయలు కట్టించుకుంటారు, లేదు మా చేత కాదు అంటే గిన 10 రూపాయలు కూడా కట్టించుకోరు మేడం. ఓకే. సో అక్కడ సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి మేడం? 10 రూపాయలు కట్టిన వాళ్ళకి ఒకటే సర్వీస్ ఉంటుంది, 100 రూపాయలు కట్టిన వాళ్ళకి ఒకటే సర్వీస్ ఉంటుంది మేడం. సర్వీస్ ఎటువంటి అక్కడ ఏది కుల మతాలకు అతీతంగా సర్వీస్ ఉంటుంది మేడం అక్కడ. ఓకే. సో హాస్పిటల్ ఎంత విస్తీర్ణంలో ఉంటుందండి? ఎంత పెద్దది హాస్పిటల్? మేడం దాదాపుగా ఈ హాస్పిటల్ వచ్చేసి అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఉంటుంది, అంత మొత్తం వచ్చేసి ఇది 20 ఎకరాల్లో ఉంది మేడం, విస్తరించింది అనమాట 20 ఎకరాల్లో. అవును మేడం. ఓకే. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఈ హాస్పిటల్ మూతపడుతుందని చెప్పి రేపే మూతపడుతుందని తెలుస్తూ ఉంది, లేదు అని అంటే 25వ తేదీ వరకు సేవలు అయితే అందిస్తారన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది ఆగాలి అని అంటే మాత్రం ప్రభుత్వం చొరవ తీసుకొని దీన్ని ఆపగలగాలి. దీనికి అనుగుణంగానే ఇప్పుడు ఆందోళన కూడా చేస్తున్నారు, అంతేనంటారా? సోమవారం జిల్లా స్థాయిలో విస్తృతంగా మేడం వాళ్ళు చెప్పడం ఏమంటే దాదాపుగా 2 లక్షల మందితో ర్యాలీ నిర్వహించాలనేది వాళ్ళకి ఇది మేడం. ఓకే. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ సందర్భంగా? మేడం ఇప్పుడు ప్రతి ఒక్క పేదలో ఒక జీవనాడిగా ఉండే కళ్యాణ్ దుర్గానికి సంబంధించి కళ్యాణ్ దుర్గానికి ఒక బ్రాండ్ గా ఉన్న ఆడిట్ హాస్పిటల్ ని పునర్దిస్తేగిన చాలా మంచిది మేడం. ఎందుకంటే 108 లో హాస్పిటల్స్ ఏ జ్వరం వచ్చినా కూడా ఎక్కకపోతుంది మేడం. 108 డైరెక్ట్ ఆడిట్ హాస్పిటల్కి వస్తుంది అనమాట. అది కూడా మన విజువల్స్ ఉంది. ఓకే అండి. ఓకే శివకుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఈ అంశానికి సంబంధించిన ఏదైనా వివరాలు కావాలంటే తప్పకుండా మనం సంప్రదిస్తాం. థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం ఆర్డిటి అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. అక్కడ చాలామంది అంటే ఆర్డిటి హాస్పిటల్లో అక్కడ కళ్యాణ్ దుర్గంలో ఆర్డిటి హాస్పిటల్ ఏదైతే ఉందో 20 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంది. అండ్ ఆల్మోస్ట్ 300 మంది పైగా ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళ జీవన ఉపాధి అది. అండ్ దాంతోపాటుగా అక్కడ ఆల్మోస్ట్ ఒక 4000 మందికి పైగా అక్కడ చికిత్స అందుకుంటూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు సడన్గా అక్కడ కళ్యాణ్ దుర్గంలో బ్రాండ్ అని చెప్పొచ్చు ఆర్డిటి హాస్పిటల్ అంటే. అలాంటి హాస్పిటల్ని ఇప్పుడు మూతపడే దిశగా అయితే ఉంది. ప్రస్తుతానికైతే అలా జరగకూడదని చాలామంది నినాదాలు చేస్తూ ఉన్నారు, చాలామంది అయితే అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు, నిరసన చేస్తూ ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం.
అలాగే ఆర్డిటి సంస్థను 1960లో విన్సెంట్ ఫెర్రర్, అన్నే ఫెర్రర్ దంపతులు స్థాపించారు. అయితే రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత వెనుకబడిన సమాజాల అభ్యున్నతి కోసం ఈ సంస్థ లాభాపేక్ష లేకుండా పనిచేస్తుంది. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, వ్యవసాయ అభివృద్ధి, వికలాంగుల సంక్షేమం వంటి రంగాల్లో ఆర్డిటి గణనీయమైన కృషి చేసింది. అనంతపురం జిల్లాలోని అనేక గ్రామాల్లో స్థానికులకు ఉపాధి, విద్య, వైద్య సేవలను అందించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. అయితే ఆర్డిటి నిర్వహించే ఆసుపత్రులు, పాఠశాలలు, శిక్షణ కేంద్రాలు లక్షలాది మంది జీవితాలను మార్చేశాయని చెప్పొచ్చు. అయితే ఆర్డిటి సంస్థ తన కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రధానంగా విదేశీ సంస్థల నుంచి వచ్చే నిధులపై ఆధారపడుతూ ఉంటుంది. ఏ సంస్థ కూడా, ఎలాంటి స్వచ్ఛంద సంస్థ అయినా కూడా విదేశాల నుండి, విదేశీ సంస్థల నుండి వచ్చే నిధులపై ఆధారపడుతూ ఉంటుంది చాలా వరకు. అయితే ఈ నదులు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్కు లోబడి ఉంటాయి. ఇటీవల ఆర్డిటి సంస్థ FCRA రిజిస్ట్రేషన్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో విదేశీ నిధులు పూర్తిగా ఆగిపోయే ప్రమాదం అయితే ఏర్పడింది. ఈ నిర్ణయం వల్ల ఆర్డిటి నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు నిలిచిపోయే ప్రమాదం అయితే ఉంది. దీనివల్ల సంస్థ సేవలపై ఆధారపడిన లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. అయితే ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో, సాయినాథ్ అనే గారు అక్కడ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు దీని గురించి ఎలాంటి నినాదాలు చేస్తున్నారు, ఎలాంటి ఆందోళన వ్యక్తం అవుతుందని తెలుసుకుందాం. ఎస్ సాయినాథ్ గారు, నమస్తే అండి. అక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ ఎన్నో కార్యక్రమాలను చేసింది, ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలను చేసింది. అక్కడ ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, మహిళా సాధికారత కోసం కానివ్వండి, ఎంతో కృషి చేసింది. అలాంటి సంస్థ ఇప్పుడు మూతపడుతుంది అనే విధంగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ కనేకల్ అంటే కళ్యాణ్ దుర్గంలో ఉన్న హాస్పిటల్ కూడా మూతపడుతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటండి? మేడం, ఇప్పటికైతే దాదాపు 3 నెలలుగా అనంతపురం జిల్లా ప్రజలు మొత్తం ఒక తాటిపైకి వచ్చి ఆర్డిటి మాకు కావాలి అని చెప్పేసి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు డెడ్ లైన్ వచ్చేసింది. ఈ 15వ తారీఖు నుంచి ఆర్డిటి పూర్తిగా నిలిచిపోబోతోంది అని చెప్పేసి ఒక డెడ్ లైన్, ఒక పుకార్ ఏదైతే వ్యాపించిందో దాని ద్వారా మొత్తం జిల్లా వ్యాప్తంగా 3 హాస్పిటల్స్ ఉంటాయి ఆర్డిటికి. ఈ 3 హాస్పిటల్స్ ఆగిపోతే కనుక మేడం సగం జిల్లా వైద్యం కోసము కార్పొరేట్ మాఫియా చేతిలో చిక్కుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో కనేకల్లని, తర్వాత కళ్యాణ దుర్గం అని, బత్తలపల్లని 3 హాస్పిటల్స్ ఉంటాయి. జిల్లాలో సగానికి సగం మంది పేద ప్రజలు ఏ చిన్న సమస్య నుంచి ఏ పెద్ద సమస్య వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఆర్డిటి హాస్పిటల్స్. అవును, ఈ 3 కూడా నిలిచిపోతున్నాయని చెప్పేసి ఒక పుకారు రావడం వల్ల, పుకారు కాదు, మేము 3 నెలలుగా ఒక ఉద్యమం చేస్తున్నాము. ఈ ఉద్యమంని పట్టించుకోకుండా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, స్థానికంగా ఎమ్మెల్యేలు కావచ్చు, పట్టించుకోకపోవడం వల్ల ఫస్ట్ టైం ఆర్డిటి పూర్తిగా మూతపడే పరిస్థితికి వచ్చింది 15వ తారీఖు నుంచి. ఒక్కసారి ఇది కనుక మూతపడితే జిల్లా ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఈ సోమవారం అతిపెద్ద ర్యాలీ అనంతపురంలో కలెక్టరేట్ ముందర ఆర్డిటి లబ్ధిదారులందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. దానికి సంబంధించి ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా పిలుపులు, కార్యక్రమాలు, ఆందోళనలు ఎక్కడికక్కడ మొదలవుతున్నాయి. ఇది ప్రజా ఉద్యమంగా మారే లోపే ప్రభుత్వాలు స్పందిస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. నిజంగానే ఆర్డిటి లాంటి సంస్థ ఇప్పుడు అక్కడ చూసుకుంటే ఆ ప్రాంతంలో అయితే అసలు లేదు. అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్డిటి చాలా పెద్ద సంస్థ, చాలా మంచి స్వచ్ఛంద సంస్థ. ఎంతో మంది, లక్షల్లో చాలా మంది లాభపడుతూ ఉన్నారు ఆర్డిటి సంస్థ నుండి. అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఇలాంటి సిచ్యువేషన్ రావడంతో చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మీరు సేవ్ ఆర్డిటి ఉద్యమ నేతగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేడం, ఈ సేవ్ ఆర్డిటి అనే ఉద్యమంలో మెయిన్ ఎవరు నాయకులు ఉండరు. ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఒక ఉద్యమకారుడు ఇక్కడ. అయితే దాదాపు 87,000 మందికి ఇండ్లు కట్టించింది మేడం ఆర్డిటి ఇక్కడ. 87,000 కుటుంబాలని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చింది. ఈ రోజు మీరు చూస్తే కాలంతో పాటు ఒకప్పుడు, అంటే ఒక 30-40 సంవత్సరాల క్రితము అనంతపురం అత్యంత కరువులో విలవిలాడింది. ఆ రోజున ఆర్డిటి గంజి పోసి, రాగి ముద్ద పెట్టి, చదువు చెప్పించి ఈ రోజు మమ్మల్ని ప్రయోజకులు చేసింది. అవును, ఈ పరిస్థితుల్లో నుంచి గవర్నమెంట్ కూడా చేయనటువంటి కార్యక్రమం 87,000 ఇండ్లు ఎవరిస్తారు చెప్పండి మేడం? ఒక స్వచ్ఛంద సంస్థ 87,000 మందికి పక్కా ఇల్లు కట్టించింది. దాదాపు 20 లక్షల మందికి వైద్య సేవలు అందించింది. ఈ పరిస్థితులలో ప్రతి ఒక్క స్వచ్ఛంద లబ్ధిదారుడు ఒక ఉద్యమకారుడుగా మారబోతున్నారు. అది ప్రభుత్వాలని అవసరమైతే ప్రాణాలు అర్పించైనా సరే ఆర్డిటిని కాపాడుకోవాలనేటువంటి కసి ఇక్కడ అందరిలో కనిపిస్తా ఉంది. ప్రభుత్వాలు ఆ ప్రజాగ్రహాన్ని గ్రహించి
స్పందించి ఆర్డిటికి తిరిగి ఎఫ్సిఆర్ఏని కేటాయించేస్తే కనుక చాలా సంతోషిస్తాము, ప్రభుత్వాలకు రుణపడి ఉంటాము. అవును. ఎస్ సాయినాథ్ గారు, అయితే కొన్ని నెలలుగా ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంది, అయినా కూడా ప్రభుత్వాల దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదా? ప్రభుత్వాల నుంచి స్పందన ఉందా లేదా అనేది, ఎందుకంటే ఆర్డిటి వాళ్ళు చాలా సౌమ్యులు మేడం. ఇప్పుడు ఎవరైతే ఆర్డిటి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ వాళ్ళ అబ్బాయి ఉన్నారో, మాంచో ఫెర్రర్ అని, ఆయన చాలా సౌమ్యులు. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడు ఆయన. సామరస్యపూర్వకంగానే ప్రభుత్వాలతో మాట్లాడుకొని తెచ్చుకోవాలా దీన్ని అని చెప్పేసి ఆయన మాలాంటి వాళ్ళని కూడా దండిస్తూ ఉంటారు. మీకు ఎందుకు, గవర్నమెంట్ సానుకూలంగా ఉంటుంది, మీకు అన్యాయం చేయదు గవర్నమెంట్ అనేది ఆయన ఉద్దేశం మేడం. ఓకే. సో ప్రస్తుతానికి ఇప్పుడు హాస్పిటలే మూతపడే దిశగా ముందుకెళ్తుంది, ఆ పరిస్థితి కూడా వచ్చేసింది. ఇప్పుడు రేపే మూత పడుతుందని చెప్పి కూడా చాలా మంది అంటూ ఉన్నారు. సో ఇలాంటి సమయంలో మాంచో ఫెర్రర్ ఏమంటున్నారు? ఆయన ఎవరి దగ్గర ఏ విధంగానూ మాట్లాడడం లేదు. ప్రభుత్వాలు స్పందించి దీనికి అనుమతిస్తాయనేది ఆయన మాట. ఆయన మమ్మల్ని ఎవరిని కలవరు మేడం. ఆయన దీని వెనకాల ఉండటము చేయడం ఏముండదు. ఆయన ఎవరిని కలవరు, ఏం మాట్లాడరు. ఆయన ఏమున్నా ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు అంతే. ఇది మేము బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో మేము ఒక భయం గురై, ఒక ఆందోళన గురై చేస్తున్నటువంటి ఉద్యమం ఇది. అవి మూతపడితే మేడం, మీరు వేరే విధంగా కూడా ఎంక్వైరీ చేయండి. ఆర్డిటి హాస్పిటల్స్ మూతపడితే లక్షల మంది గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద పడతారు. అంతమందికి వైద్యం చేసే ఫెసిలిటీస్ మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయా? ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం కూడా. సో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేస్తే గనక మాకు చాలా సంతోషము. ప్రభుత్వాన్ని కూడా మేము విమర్శించే దశలో లేం మేడం, మేము విన్నవిస్తున్నాము. అవునవును. అయితే ఈ సమస్య అంతా కూడా ఈ మధ్య కాలంలో ఆర్డిటి సంస్థ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడమే ప్రధాన కారణం. ప్రస్తుతానికి ఇప్పుడు అది మళ్ళీ గనక రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తే, ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తే గనక ఈ సమస్యలు ఏవి ఉండదంటారా? ఏముండదు మేడం. ఇప్పుడు తిట్టిన మేమందరము మళ్ళీ వాళ్ళకి పాలాభిషేకాలు చేస్తాం. ఎందుకంటే మా ఆర్డిటి మాకు మళ్ళీ వచ్చింది అని. ఇప్పుడు తల్లి మీద కదా మేడం అరుస్తాం ఎవరైనా కూడా. అంతేనండి, అంతే. సో వాళ్ళు ఈ రోజు మేము తిడుతున్నాం, మాకు మళ్ళీ మా ఆర్డిటి మాకు ఇవ్వండి అని ఇస్తే మేము తిట్టిన వాళ్ళే పొగుడతాయి. అయితే ఇప్పుడు మొత్తానికైతే ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు దీని గురించి స్పందించి దీన్ని సాల్వ్ చేయాలని నేను కూడా మీతో పాటు కోరుకుంటున్నానండి. అండ్ అలాగే ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా దీని గురించి? మేడం, మేము విన్నవిస్తున్నాము. ప్రభుత్వము, స్థానిక అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 13 మంది ఎమ్మెల్యేలు అందరూ తెలుగుదేశం వాళ్ళే. దయచేసి మీరు స్పందించి మా కోసం మళ్ళీ ఆర్డిటిని తిరిగి పునరుద్ధరించండి. ఆర్డిటి సేవలు ఆగిపోకుండా చూడండి. మేము మీ అందరికీ రుణపడి ఉంటాము, ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాము. ఆర్డిటి గనక మీరు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయించగలిగితే. ఇంతే మేడం, మేము విన్నవిస్తున్నాము. ఇదొక్కటే యూటీవీ ద్వారా మేము కోరుకుంటున్నది ప్రభుత్వాన్ని. ఓకే సాయినాథ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఇదే అంశం మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మిమ్మల్ని తప్పకుండా సంప్రదిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మధ్య కాలంలో ఆర్డిటి సంస్థ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దానివల్లనే ఈ సమస్యలన్నీ కూడా తలెత్తుతూ ఉన్నాయి. ఇప్పుడు కనుక మళ్ళీ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ కనుక ఇచ్చేస్తే ఈ సమస్య అంతా కూడా నార్మలైజ్ అయిపోతుంది. ప్రస్తుతానికి ఈ రిజిస్ట్రేషన్ రద్దు చేయడం వల్ల విదేశీ నిధులు పూర్తిగా ఆగిపోయే ప్రమాదం అయితే ఏర్పడింది. ఈ నిర్ణయం వల్ల ఆర్డిటి నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు నిలిచిపోయే ప్రమాదం అయితే ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ హాస్పిటల్ కూడా క్లోజ్ అయిపోతుంది అని చెప్పి మనకు తెలుస్తుంది. దీనివల్ల సమస్త సేవలపై ఆధారపడిన లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అలాగే ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఇతర స్థానిక నాయకులు ఆర్డిటి సేవలను కొనసాగేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. సోషల్ మీడియా వేదికల ద్వారా వేలాది మంది తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆర్డిటి సేవలు జిల్లా ప్రజల జీవనంలో భాగమని, వాటిని నిలిపివేయడం సమాజంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతూ ఉన్నారు. అయితే ఆర్డిటి సంస్థకు మద్దతుగా సేవ్ ఆర్డిటి పేరిట ఒక ఉద్యమం ప్రారంభమైంది. స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు, ఆర్డిటి సేవల లబ్ధిదారులు ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో సేవ్ ఆర్డిటి #తో ప్రచారం అయితే ఊపందుకుంది. ఆర్డిటి సంస్థ అనంతపురం ప్రజలతో ఏర్పరచుకున్న బంధాన్ని కాపాడాలని, దాని సేవలను కొనసాగించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడ స్థానికులు మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి, అది కూడా మనం చూద్దాం యూట్యూబ్ స్క్రీన్ మీద. ఎందుకంటే ఇక్కడికి పేదవాళ్ళు అధిక సంఖ్యలో వస్తుంటారు హాస్పిటల్లో చూపించుకోనికి. కళ్యాణదుర్గం ప్రాంతం నుంచే కాకుండా పక్కన ఉన్న బళ్ళారి కావచ్చు, ఇక్కడ చల్లికేడ కావచ్చు, కర్ణాటక ప్రాంతాల నుంచి ఎక్కువ శాతం మంది ఇక్కడికి వస్తున్నారు. ఎందుకు వస్తుంటారంటే ఆర్డిటి అంటే ఒక
వాళ్ళకు ఒక నమ్మకం. ఇక్కడ అమౌంట్ కానీ ఇంకోటి కానీ ఏమి ఎక్కువ ఉండదు అనమాట. అన్ని రీజనబుల్ గానే ఉంటది. చాలా తక్కువ ఖర్చుతో ఇక్కడ వైద్యం అనేది అందిస్తుంటారు ఆర్డిటి వాళ్ళు. అలాంటి ఆర్డిటికి ఈ రోజు ఒక కష్టం అనేది వచ్చింది. అది ఏమంటే కేంద్ర ప్రభుత్వం వీరికి చేయాల్సిన రెన్యువల్ చేయకుండా ఆపడంతో ఈ రోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్డిటికి వచ్చే రోగులు కావచ్చు, కాన్పులకు వచ్చే మహిళలు కావచ్చు. అది ఏమిటి, ఎందుకు అనేది, మనం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది, ఇక్కడ ఎట్లా వైద్యం అందిస్తారనేది ప్రత్యేకించి ప్రజలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. మేడం, హాస్పిటల్ కి రోజు ఎంతమంది ఓపీ పేషెంట్ వస్తుంటారు మేడం? ఓపీ పేషెంట్స్ వచ్చి అరౌండ్ 500 మెంబర్స్ వస్తారు. 500 to 600 మంది వస్తారు పేషెంట్స్ డైలీ. అంటే ఈ కళ్యాణదుర్గం ప్రాంతం వాసులే కాకుండా బయట అంటే కర్ణాటక వాసులు కూడా వస్తున్నారని ఒక బయట చెప్పారు మేడం, నిజమేనా మేడం అది? అవును, కర్ణాటక బళ్ళారి నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడికి. మేడం, ఆర్డిటి హాస్పిటల్కి వస్తే ఏదో ఒక గుడికి వచ్చాము అనే ఒక ఫీలింగ్ ఉంటుంది అని బయట ఆడవాళ్ళు అంటున్నారు అనమాట. అంటే గర్భవతులు ఉన్నప్పుడు ఇటుకు వస్తే మా సొంత ఇంట్లో ఎట్లా చూసుకుంటారో అట్లా చూసుకుంటారు ఆర్డిటి హాస్పిటల్ అని చెప్తున్నాడు. అలాంటి మాట విన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తాను మేడం? ఎందుకంటే ఇక్కడ సర్వీసెస్ కూడా ఆ విధంగానే ఉంటాయి. ప్రతి ఒక్క పేషెంట్ కి ఇంతమంది జనాలు వస్తున్నారు కాబట్టి ఎక్కడే కానీ నెగ్లిజెన్స్ కానీ ఏమీ ఉండదు. ప్రైవేట్ సెక్టార్ లో మనకి ఏ విధంగా పరీక్షలు చేస్తామో ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతాయి అన్నమాట. సొఫిస్టికేటెడ్ పరీక్షలు కానీ, డెలివరీ విధానం కానీ అంతా ఈ ప్రాంతంలో ఇది యాక్చువల్గా చాలా హెల్ప్ఫుల్. ఎందుకంటే బళ్ళారి దగ్గరలో ఈ బార్డర్ ఏరియాస్ ఉంటాయి. అక్కడి నుంచి అనంతపూర్కి వెళ్ళాలన్నా వాళ్ళకి ఖచ్చితంగా కష్టము. మన ఆంధ్ర వాళ్ళు అక్కడి వరకు వెళ్ళాలంటే ఖచ్చితంగా కష్టమే. వాళ్ళకి ఇక్కడ వరకు రావడం ఈజీ. ఇక్కడ చెకప్స్ వచ్చి ఇక్కడ ఏమన్నా మనం మేనేజ్ చేయలేకున్న కొన్ని కేసెస్ వచ్చి అనంతపూర్ వరకు పోతాయి. చాలా వరకు ఒక 90% వరకు మేము మొత్తం ఇక్కడే మేనేజ్ చేస్తాం. డే టు డే చెకప్స్ కానీ, మంత్లీ చెకప్స్, బీపీ పేషెంట్స్ కి మనం ముందుగానే ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చి దాని కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడం కానీ, బ్లడ్ ఏమైనా తక్కువ ఉంటే ముందుగానే చూసుకొని ఆ పేషెంట్స్ కి బ్లడ్ అట్లాంటివి పెట్టడం కానీ, అవంతా మనకి మంత్లీ చెకప్స్. మళ్ళీ పేషెంట్ ఎప్పుడు రావాలో మనం డేట్ ఉంటుంది ఇస్తాం కాబట్టి పేషెంట్స్ కి రావడం ఈజీ అవుతుంది. అంటే వాళ్ళు ఈ డేట్ లో ఖచ్చితంగా రావాలి అని వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఆ డేట్ వచ్చినప్పుడు మేము చేసే చెకప్స్ కూడా నెక్స్ట్ మళ్ళీ ఏ విధంగా వాళ్ళు ఫాలో అప్ కి రావాలో అంతా పేషెంట్స్ కి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేసే మంది కూడా డాక్టర్స్ చాలా ఎక్కువ. ఇక్కడ గైనకాలజిస్ట్ అరౌండ్ 9 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది వస్తుంటారు మేడం గర్భవతులు రోజువారీగా అప్రాక్సిమేట్ కావచ్చు? గర్భవతులు అరౌండ్ 400 to 500 మధ్యలో వస్తారు. గర్భసంచి ఇబ్బందులు ఉంటాయి కొన్ని. మాల్ అరౌండ్ 150 to 200 మంది వస్తారు. ఏ ఊరు మీద? బాగా చూస్తున్నారు ముందు నుంచి ఇక్కడ చూపించుకున్నారు. అంటే మామూలుగా 3 months చెకప్ అంటే ఇదే ఆర్డిటి హాస్పిటల్.